సన్ రైజర్స్ హైదరాబాద్ థర్డ్ కన్సిక్యూటివ్ మ్యాచ్ ఓడిపోయారు. ఈసారి 80 రన్స్తో ఓడిపోయారు కేకేఆర్తో. దాంతో బాటమ్ ఆఫ్ ద టేబుల్కి వెళ్ళిపోయారు. అసలు ఈ మ్యాచ్ ఓడిపోవడానికి కారణాలు ఏంటి? అండ్ ఆల్సో ఇవాళ సాయంత్రం లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ముంబై ఇండియన్స్తో ఆడబోతున్నారు. చాలా విషయాలు మాట్లాడుకోవాలి కదా, లెట్స్ గెట్ ఇంటూ ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టెక్అవుట్. ఈ మ్యాచ్ గురించి మాట్లాడే ముందు మీ అందరికి జెంటిల్ రిమైండర్, ఎవ్రీడే 8 AM కల్లా రివ్యూస్, ప్రివ్యూస్, ఐపీఎల్ మ్యాచెస్ గురించి మీ ముందు చేరాలంటే ఏం చేయాలి? ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. చలో నిన్నటి మ్యాచ్ గురించి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ నో ఇట్స్ వెరీ పెయిన్ఫుల్, సాడ్ థింగ్ ఫర్ ఆల్ ద సన్ రైజర్స్ హైదరాబాద్ సపోర్టర్స్. అయితే ఈ మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనందరికీ తెలుసు వీఆర్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్. ద బ్రాండ్ ఆఫ్ క్రికెట్ వాళ్ళు ఎట్లయితే ఆడతారో, అన్ఫార్చునేట్లీ అది కొంచెం బ్యాక్ ఫైర్ అవుతుంది. అయితే ఫస్ట్ నేను ఇన్ డీటెయిల్ ఈ మ్యాచ్ గురించే మాట్లాడదాం. అసలు యాక్చువల్లీ కారణాలు ఏంటి మ్యాచ్ ఓడిపోవటం వల్ల? ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఇప్పుడు డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, ముందు మ్యాచెస్ కానీ ఇప్పుడు జరగబోతున్న మ్యాచెస్ కూడా సన్ రైజర్స్ ఎక్కడైతే బయటకు వెళ్ళి ఆడబోతున్నారు మ్యాచెస్, ఫ్రాంచైజ్ హ్యావ్ రియలైజ్డ్ వీళ్ళకి బ్యాటింగ్ పిచ్లు ఇవ్వకొద్దు. కేకేఆర్ స్లో వికెట్ తయారు చేశారు ఫర్ ది ఫస్ట్ టైం. ఇంతకుముందు వాళ్ళ క్యూరేటర్ వినలే, కానీ ఇప్పుడు విన్నాడు ఈ మ్యాచ్. అజింక్య రాణే టాస్ అప్పుడు అడిగారనమాట, ఈ పిచ్ సాటిస్ఫైడ్ అంటే స్మైల్ చేశాడు ఇట్లా ఎస్ అని చెప్పేసి. అక్కడే అర్థమైపోయింది, బోత్ ద టీమ్స్ ప్లేయింగ్ 11 చూస్తే కూడా అర్థమైపోయింది దిస్ ఈజ్ అ టర్నింగ్ పిచ్, స్లో పిచ్. ఇంకా ఈ బ్యాటింగ్ పిచ్లు ఇయ్యరు సన్ రైజర్స్ హైదరాబాద్కి, ఇది క్లారిటీ వచ్చేసింది. ఎక్కడికైనా ట్రావెల్ చేయండి, ఓపెన్ సీక్రెట్ ఇది. సరే, అయితే నౌ లెట్స్ టాక్ అబౌట్ సన్ రైజర్స్ హైదరాబాద్ టాక్టికల్ ఎర్రర్స్ ఏం చేశారు. ఫస్ట్ ప్లేయింగ్ 11లో వీళ్ళు ఏం చేశారంటే, జయదేవ్ ఉనట్కర్ ఆడిపిలే. తనకంటే ముందు ఎవరిని ఆడిపించారు? సిమర్జిత్ సింగ్. జయదేవ్ ఉనట్కర్ ఈ పిచ్ మీద పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు, ఆ కటర్స్ వేసేవాడు, ఈజ్ గాట్ ఎక్స్పీరియన్స్. ముందు రైట్ హ్యాండ్ అంకరిష్, వీళ్ళందరికీ ప్రాబ్లమే జయదేవ్ ఉనట్కర్ ఉంటే. అదొక మిస్టేక్ చేశారు. అండ్ నెంబర్ 2, కమిండు మెండిస్ని ప్లేయింగ్ 11లో ఆడిపిస్తాము, పర్ఫెక్ట్ మూవ్, ప్లేయింగ్ 11లో ఆడిపిస్తాం. కానీ తనకి బౌలింగ్ ఒకటే ఓవర్ ఇచ్చాడు వికెట్ తీసిన తర్వాత. మనం తీసుకుంది ఎందుకు? అంబిడెక్షియస్ ప్లేయర్, లెఫ్ట్ ఆర్మ్ వేస్తాడు, ఆఫ్ స్పిన్ వేస్తాడు, అక్కడ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉన్నప్పుడు యూజ్ చేయాలి కదా, అదొకటి. నెంబర్ 3, ఇవాళ క్యాప్టెన్సీ ఆఫ్ కలర్ ఉన్నాడు. సిమర్జిత్ సింగ్ని కంపల్సరీ వేయించాడు అక్కడ బౌలింగ్ ఫర్ స్ట్రేంజ్ రీజన్స్. మిడిల్ ఓవర్స్లో ప్యాట్ కమిన్స్, చాలా రేర్గా చూస్తాం ప్యాట్ కమిన్స్ని. హీ వాజ్ కంప్లీట్లీ ఆఫ్ కలర్ క్యాప్టెన్సీలో. అండ్ ఇంకా నెంబర్ 4 వస్తే, లాస్ట్ 5 ఓవర్స్లో 78 రన్స్ లీక్ చేశారు. యూ టెల్ మీ, ఈ పిచ్లో 200 రన్స్ ఇస్తారా? లాస్ట్ 5 ఓవర్స్ 78 రన్సా? అది ఎందుకు పోయింది తెలుసా మీకు? అస్సలు బౌలింగ్లో ప్లానే లేదు. ఈ పిచ్లో ఏంటంటే, మీరు వైడ్ హార్కర్స్ చేయాలి, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఫీల్డ్ పెట్టాలి, దాని తర్వాత స్లోవర్ బౌన్సర్స్ చేయాలి ఇంటూ ద పిచ్. కానీ ఏం చేశారంటే సన్ రైజర్స్ హైదరాబాద్ షార్ట్ ఆఫ్ లెంత్ బాల్, స్లోవర్ వన్స్ ఎక్కువ వేశారు. ఇది గమనించి వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ వీళ్ళందరూ ఏం చేశారు, బ్యాక్ ఫుట్లో ఉండి స్క్వేర్ ఆఫ్ ద వికెట్ కొట్టారు. ఓకే, 1-2 బౌండరీస్ వెళ్ళంగానే రియలైజ్ లెంత్ చేంజ్ చేయాలి, చేయలే, అదే వేస్తూ ఉన్నారు. అంటే ప్రీ ప్లాన్ అనమాట, స్లోవర్ వన్స్ వేయాలని. బౌండరీలు 6లు 4లు వెళ్తానే ఉన్నాయి. లాస్ట్ 5 ఓవర్స్లో 78 రన్స్ అయ్యి పిచ్ మీద. అక్కడే మ్యాచ్ అయిపోయింది. చాలామంది అంటారు 200 కొట్టుండాల్సింది, మన దగ్గర బ్యాటింగ్ ఉందని. నో, సన్ రైజర్స్ హైదరాబాద్ నా ప్రకారం ఫస్ట్ హాఫ్లోనే మ్యాచ్ ఓడిపోయారు. పోస్ట్ మ్యాచ్లో క్లియర్గా అజింక్య రానే చెప్పాడు, వీఆర్ ఓన్లీ లుకింగ్ అట్ 170 అని. 200 రన్స్ వచ్చేసి 30 రన్లు ఎక్స్ట్రా కొట్టారు. అక్కడే మ్యాచ్ ఖతం అయిపోయింది. అండ్ బ్యాటింగ్ విషయానికి వస్తారా? ఐ డోంట్ థింక్ సో. చూడండి, ఫాస్ట్ ఆడాల్సి వస్తుంది. ఫస్ట్ ఓవర్ నుంచి 10 రన్స్ కొట్టాలంటే ఈ పిచ్ మీద కష్టం. ముందు ఎలాంటి బౌలర్స్ ఉన్నారు? వైభవ్ అరోరా, దాని తర్వాత మంచి స్పిన్నర్స్ ఉన్నారు అక్కడ. ఇండియన్ టీం బౌలర్స్ ఉన్నారు, వరుణ్ చక్రవర్తి వరల్డ్ క్లాస్ బౌలర్, సునీల్ నారాయణ ఉన్నాడు అక్కడ, హర్షిత్ రాణా ఇండియన్ టీం ఫాస్ట్ బౌలర్. తను స్లోవర్ వన్స్ మంచిగా వేస్తాడు. డ్రై ఉంది పిచ్. ఫస్ట్ బాల్ బౌండరీ కొట్టాడు అక్కడ ట్రాబీ సెట్. దాని తర్వాత మళ్ళీ సేమ్ బాల్ కొడతానికి వెళ్తే బాల్ గాల్లో వెళ్ళింది. అదే ఉప్పల్ స్టేడియంలో 6 పోయేది. అది పిచ్ డిఫరెన్స్ ఇది. అభిషేక్ శర్మ కూడా స్లోవర్ వన్కి గ్రిప్ అయింది, ఎడ్జ్ తీసుకొని అవుట్ అయ్యాడు. సేమ్ బాల్ ఉప్పల్ అయితే వెళ్ళాడు, స్లోవర్ వన్ గ్రిప్ అయ్యేది కాదు. సో ఇక్కడ మెథడ్ ఉంటుంది. అయితే బ్యాటింగ్ కాలి మిస్టేక్ ఏంటంటే బ్యాటింగ్లో, అయితే ఈ మ్యాచ్ కాదు, ఇన్ జనరల్ ముందు స్లో వికెట్స్లో టర్నింగ్ పిచ్లో బయట నిలబడి పిచ్ ఆఫ్ ద బాల్ కొట్టాలి. సో వేరే షాట్స్ ఉంటాయి, అట్లా అడ్జస్టే ఆడాల్సి వస్తుంది. ఇదే విధంగా కొడతాను నిలబడంటే తగలవు. అదొకటి స్ట్రాటజికల్లీ నేర్చుకుంటే డెఫినెట్లీ వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ అడ్జస్ట్ అవుతారు. కానీ నాకు ప్రాబ్లం అంతా వచ్చేసి, ఐ థింక్ ఇట్ వాజ్ ఆల్ అబౌట్ బౌలింగ్. ముందు ఇలానే బౌలింగ్ అటాక్ ఉంటే మాత్రం చాలా కష్టం. సో మాట్లాడదాం. నెక్స్ట్ మ్యాచ్ ఏంటంటే 2 హోమ్ గేమ్స్ ఆడబోతున్నారు హైదరాబాదు. నెక్స్ట్ 2 గేమ్స్, అదొకటి పాజిటివ్ పాయింట్. కంబ్యాక్ చేస్తాం, ఆపర్చునిటీ ఉంటుంది. అది కూడా ఇఫ్ యూ మేక్ యువర్ బౌలింగ్ స్ట్రాంగ్. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ బ్యాటింగ్. రాసి పెట్టుకోండి, హైదరాబాద్ వెళ్ళగానే మళ్ళీ బ్యాటర్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు పిచ్ మీద. బౌలింగ్తోనే వచ్చింది ప్రాబ్లం.
సరిదిద్దుకోవాలి, మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీసుకోవాలి. దాని గురించి నెక్స్ట్ మ్యాచ్ కంటే ముందు డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్ వాట్ కెన్ హైదరాబాద్ డూ టు కమ్ బ్యాక్. అయితే ఎనీవేస్ ఐ టోల్డ్ మై రీజన్స్. మరి మీరేమంటారు? సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయిన రీజన్స్ ఏంటి కింద కమెంట్ చేయండి. ఐఎమ్ షూర్ మీ అందరూ మ్యాచ్ చూసుంటారు. చూడకపోతే ఆల్రెడీ మీరు మాట్లాడుతున్నప్పుడు ఇందాక సైడ్లో వేసే మొత్తం స్కోర్ షీట్స్, బ్యాటింగ్, బౌలింగ్, ఎవ్రీథింగ్ మీరు చూసుంటారు అది. సో దట్స్ ఇట్ గైస్. ఇన్ షార్ట్ చెప్పాలంటే రీజన్స్, ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ వాజ్ ఆఫ్ టార్గెట్. ప్లేయింగ్ 11లో అయితే పిక్ చేశారు కదా, అది సరిగ్గా చేయలే. కమింగ్ టు మెండిస్ చూడండి, మంచి 11లో పిక్ చేశారు కానీ తన్ని బ్యాటింగ్ డీసెంట్ ఆడాడు, మంచి నాక్ ఆడాడు, కానీ బౌలింగ్లో మంచిగా వేస్తున్నప్పుడు ఒక ఓవర్ ఇచ్చి తను కంటిన్యూ చేయలే. లాస్ట్ 5 ఓవర్స్లో ఏదైతే మీరు చూసుకుంటే 5 ఓవర్స్లో 78 రన్స్ లీక్ చేశారు. అండ్ దీస్ వే ద మిస్టేక్స్. అండ్ బౌలింగ్లో ప్లాన్స్ సరిగా లేవు, ఎస్పెషల్లీ డెత్ ఓవర్స్లో. ఫస్ట్ పవర్ ప్లేలో 2 వికెట్లు పడిన తర్వాత ఈజీగా కంబ్యాక్ చేసేయాల్సింది. నథింగ్ లైక్ సార్ 160, 170 ఇవ్వాల్సింది, అప్పుడు మ్యాచ్ గెలుస్తానికి ఆపర్చునిటీ ఉండేది. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ టు కేకేఆర్. స్పెషల్ మెన్షన్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వైభవ్ అరోరాకి సూపర్బ్. బట్ ఐ స్టిల్ ఫీల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వెంకటేష్ అయ్యర్కి ఇవ్వాల్సిందని. ఎందుకంటే తాను కొట్టిన నాకే దిస్ మ్యాచ్లో మ్యాచ్ అక్కడే తీసుకొని వెళ్ళిపోయింది. 200 దాకా తీసుకెళ్ళాడు తను స్కోర్. సూపర్ స్ట్రైక్ రేట్తో బ్రిలియంట్ నాక్ ఆడాడు తను. అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ నాక్, తనకు కూడా ఇవ్వాలి. అండ్ అంకుష్ రఘువంశీ యంగ్స్టర్ చాలా మంచిగా ఆడాడు మిడిల్ ఓవర్స్లో. ఎందుకంటే 2 వికెట్లు పడిన తర్వాత రింకు సింగ్ చాలా మంచిగా చేశాడు. ద పార్ట్నర్షిప్ వాట్ ఈ హ్యాడ్ విత్ వెంకటేష్ అయ్యర్, దట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్. క్లినికల్ పర్ఫార్మెన్స్ కేకేఆర్, హే తయ్యార్ అని చెప్పేసి మళ్ళీ మ్యాచ్ ఆడారు. ఎందుకంటే హోమ్ గ్రౌండ్లో ఓడిపోయారు ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు ఆర్సీబీతో. దాని తర్వాత చాలా మంచి కంబ్యాక్ చేసి బ్రిలియంట్ ఆడి మ్యాచ్ సన్ రైజర్స్ని ఓడిచ్చారు. దే విల్ బి ఎ లాట్ కాన్ఫిడెంట్. ఆన్ ద అదర్ సైడ్ లాట్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ గేమ్. ఐఎమ్ షూర్ దే విల్ కమ్ బ్యాక్ సన్ రైజర్స్ హైదరాబాద్. కానీ ఐ వాంట్ యూ టు కమెంట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఏం తప్పు చేశారు, ఏం సరిదిద్దుకోవచ్చు, వాట్ ఎగ్జాక్ట్లీ వెంట్ రాంగ్ ఈ మ్యాచ్లో. ఐ రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. మీరు డిస్కస్ చేసి కింద రాస్తేనే కదా నాకు తెలుస్తుంది. మన నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేద్దాం. దట్స్ ద హోల్ పాయింట్. మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. లెట్స్ ఎక్స్చేంజ్ నాలెడ్జ్, ఇంటరాక్షన్ ఉంటేనే మజా రాబోతుంది. అండ్ ఐ నో ఐఎమ్ షూర్ ఎనీవేస్ ఇట్స్ డిసప్పాయింటింగ్ డే ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్కి, బట్ ఇట్స్ ఓకే. T20 ఫార్మాట్లో అవుతుంది. ముందు హోమ్ గేమ్స్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ షూర్ సన్ రైజర్స్ హైదరాబాద్ విల్ కమ్ బ్యాక్. అయితే ఇప్పుడు మనం ఇవాళ రాత్రి మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం. చాలా మంచి మ్యాచ్ ఇది. ముంబై గెలిచేసి వస్తున్నారు, లక్నో ఓడిపోయి ఉన్నారు. మరి వీళ్ళిద్దరిలో మధ్యలో మ్యాచ్ అవ్వబోతుంది ఎక్కడ? లక్నోలో. చలో లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ఫస్ట్ ఈ మ్యాచ్ గురించి. స్టాట్స్ అండ్ ఫ్యాక్ట్స్ బ్రాట్ యు బై spoda.ai. లెట్స్ టాక్ అబౌట్ ఫస్ట్ వెన్యూ గురించి. వెన్యూ లక్నో స్టేడియంలో ఆడుతున్నారు, వాళ్ళ హోమ్ గ్రౌండ్లో. యావరేజ్ స్కోర్ వచ్చేసి సంథింగ్ అరౌండ్ 170 to 180 ఉంటుంది. అండ్ దాంట్లో టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తారు. మీకు గుర్తుంటే లాస్ట్ మ్యాచ్ కూడా ఇక్కడ సెకండ్ బ్యాటింగ్ చేసి పంజాబ్ ఈజీగా గెలిచారు ఈ మ్యాచ్. ఎందుకంటే దాని కారణము ఇదేమో రెడ్ సాయిల్ పిచ్, దాంతోపాటు కొంచెం డ్యూ రావచ్చు. సో బ్యాటింగ్కి తర్వాత ఈజీ అవుతుంది అనమాట. దట్స్ అబౌట్ ద వెన్యూ. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ ప్లేయింగ్ 11 వచ్చేద్దాం. ఫస్ట్ ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడదాం. మేము స్క్రీన్లో చూస్తున్నాం ఆల్రెడీ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఇంపాక్ట్ ప్లేయర్ అన్నీ. అయితే వాట్ ఐ కెన్ సీ ఈజ్ ముంబై విల్ బి అ లాట్ కాన్ఫిడెంట్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఎట్లయితే హోమ్ మ్యాచ్ గెలిచేసి వస్తున్నారు డామినేట్ చేసి. రోహిత్ శర్మ బ్యాట్ నుంచి రన్స్ రావాలని కోరుకుంది, ఎందుకంటే ఇంతవరకు అంత ఫామ్లో లేడు. రాయల్ క్రికెట్ మంచిగా ఆడాడు. విల్ జాక్స్ విల్ గివ్ యూ నైస్ స్టార్ట్. సూర్యకుమార్, తిలక్ వర్మ కూడా ఫైర్ అయితే బాగుంటుంది. రెడ్ సాయిల్ పిచ్ కాబట్టి వాళ్ళకి మంచిగా సూట్ అవుతుంది. హార్దిక్ పాండ్యా అగైన్ యాజ్ అ క్యాప్టెన్ హిల్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. నమందీర్, దీపక్ చార్, మిచెల్ శాంట్నర్, ట్రెంట్ బోల్ట్ అండ్ అశ్వనీ కుమార్ లాస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. చాలా మంచిగా చేశాడు బౌలింగ్. సో చూడండి వీళ్ళ బౌలింగ్ చాలా మంచి సూట్ అవుతుంది రెడ్ సాయిల్లో. అండ్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ టీమ్. నాకైతే చాలా నచ్చుతుంది ముంబై ఇండియన్స్. ఆమె లాట్ కాన్ఫిడెంట్ ఈసారి ఈ మ్యాచ్ మంచిగా చేస్తారని. అండ్ ఆన్ ద అదర్ సైడ్ మీరు చూసుకుంటే ఆబ్వియస్లీ లక్నో విల్ బి కొంచెం లో ఇన్ కాన్ఫిడెన్స్. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు హోమ్ గ్రౌండ్లో అగైన్స్ పంజాబ్. సో వీళ్ళ ఇప్పుడు చూస్తున్న ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్స్. దీంట్లోంచి మిచ్ మార్ష్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆడతాడు. ఏడెన్ మాక్రమ్ ఎక్కువ రన్స్ కొట్టట్లే. అండ్ నిక్లస్ పురన్ బ్రిలియంట్ ఫామ్, ఐ థింక్ అవుట్ స్టాండింగ్ ఫామ్లో ఉన్నాడు తను. మంచి ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతాడు. రిషబ్ పంత్, ఆయుష్ బదని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్ దాకా బ్యాటింగ్ ఉంది వీళ్ళకి. అగైన్ దే హ్యావ్ టు ఫైర్ ఇక్కడ లోవర్ ఆర్డర్లో. అండ్ శార్దుల్ ఠాకూర్ లాస్ట్ మ్యాచ్ అంత మంచిగా వేయలే అగైన్స్ పంజాబ్, కానీ ఐ థింక్ హిల్ బి రేరింగ్ టు గో. ఈ పిచ్ మంచిగా సూట్ అవుతుంది తనకి. అండ్ అదే కాదు రవి బిష్నాయ్, దిగ్విజయ్ రాతి, మనకు తెలుసు దిగ్వేష్ మంచి స్పిన్నర్, అంటే మిస్టరీ స్పిన్నర్. అగైన్ హిల్ బీ హెల్ప్ఫుల్ హియర్ రెడ్ సాయిల్ పిచ్ కాబట్టి. అండ్ ఆవేష్ ఖాన్ ఈజ్ యాక్చువల్లీ బౌలింగ్ రియలీ వెల్. అండ్ ఐ హోప్ ఈసారన్నా లాస్ట్ మ్యాచ్లో వీళ్ళు మిస్టేక్ చేయకుండా ప్రిన్స్ యాదవ్ని తీసుకురావాలి. పిచ్ మీద ఎక్కువ స్పిన్నర్స్ యూజ్ చేస్తారు లాస్ట్ మ్యాచ్ అగైన్స్ పంజాబ్. ప్రిన్స్ యాదవ్ ఈజ్ అ బ్రిలియంట్ ప్రాస్పెక్ట్. తను తీసుకొస్తే తన వికెట్ టేకింగ్ ఎబిలిటీ, రన్స్ కూడా ఆపుతాడు అనిపిస్తుంది. దట్స్ అబౌట్ ఇట్. గేమ్ ప్లాన్స్ మనకు తెలుసు ఆల్రెడీ, మ్యాచెస్ ఫాలో అవుతే మీకు అర్థమైపోతుంది.
పవర్ హిట్టర్స్ నిక్లెస్ పురన్ మీద ఎక్కువ ఆధారపడతారు ఇక్కడ. అండ్ బౌలింగ్లో వచ్చేసి దిగ్వేష్ మిస్టరీ స్పిన్నర్ ప్లేస్ అ ఇంపార్టెంట్ రోల్. అండ్ శార్దుల్ ఠాకూర్ జెన్యున్ వికెట్ టేకర్. వీళ్ళకి ఆవేష్ ఖాన్ కూడా బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేస్తాడు. అండ్ బెటర్ క్యాప్టెన్సీ ఫ్రమ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ రిషబ్ పంత్ ఈ మ్యాచ్, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ అంత ఇంప్రెసివ్, హీ వాజ్ నాట్ ఇంప్రెసివ్. అండ్ ముంబై ఇండియన్స్ వెరీ క్లినికల్. అయితే ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ముంబై ఇండియన్స్ నుంచి ఐ సమ్హౌ ఫీల్ ఈ మ్యాచ్ రోహిత్ శర్మ స్కోర్ కొడతాడని చెప్పేసి. కొంచెం లేట్ అయిపోయింది ఆల్రెడీ టోర్నమెంట్లో, 3 మ్యాచ్లు రన్స్ కొట్టలే. ఐ థింక్ దిస్ మ్యాచ్ ఈస్ గోన్ టు ఫైర్. సో ఐల్ గో విత్ రోహిత్ అట్ ద టాప్. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చేసి మిచ్ శాంట్నర్ ఐ థింక్ ఈస్ గోన్ టు ప్లే ఇంపార్టెంట్ రోల్ ఈ మ్యాచ్. మంచిగా రెడ్ సాయిల్ పిచ్ కాదు, బౌన్స్ ఉంటుంది, పెద్ద గ్రౌండ్, ఎంత కొట్టడానికి ఇయ్యడు ఇన్ఫ్యాక్ట్. సో మంచిగా ఇంపార్టెంట్ రోల్ ఆడతాడు. అండ్ ఇక్కడ లక్నో విషయానికి వచ్చేస్తే మిచ్ మార్చ్ ఈస్ గోన్ టు స్కోర్. రెడ్ సాయిల్ బౌన్స్ ఉంటుంది పిచ్. అవతల పక్క ట్రెంట్ బోల్ట్ మంచి బౌలింగ్ దీపక్ చార్ వేస్తారు స్వింగ్ చేస్తానికి, కానీ చూద్దాం. బికాజ్ ఫాస్ట్ బౌలింగ్ మంచిగా ఆడతాడు మిచ్ మార్చ్. బాల్ బ్యాట్ మీదకి వచ్చి స్వింగ్ అయినా ఆ ఫ్లిక్లు బాగా ఆడతాడు, బౌన్స్ ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తాడు. కాబట్టి హీఈస్ గోయింగ్ టు బి ఎ బ్యాట్స్మెన్ టు వాచ్ అవుట్ ఫర్, అదే ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే సమ్హౌ ఐ విల్ గో విత్ దిగ్వేష్ రాతి. ఐ లైక్ హిజ్ యాటిట్యూడ్, చాలా మంచిగా వేస్తున్నాడు, మిస్టరీ స్పిన్నర్ కాబట్టి. తను ఏమైనా మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీస్తారా, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. దట్స్ అబౌట్ ఇట్. ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ 2 తెలిసిపోయింది. గేమ్ ప్లాన్స్ కూడా మాట్లాడుకున్నాం మనం. అయితే ఇక్కడ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది లాస్ట్ అండ్ ఫైనల్ ఏమంటే ప్లేయర్స్ మ్యాచప్స్ ఎక్కడ గేమ్ డిసైడ్ అవ్వచ్చు. బికాజ్ రెడ్ సాయిల్ పిచ్ నాకు అనిపిస్తుంది లాస్ట్లో డిసైడ్ అవుతాయి. అంటే లాస్ట్ 5 ఓవర్స్లో బోత్ ద టీమ్స్ ఎట్లయితే వేస్తారో మ్యాచప్స్ అక్కడ మ్యాచ్ డిసైడ్ అవ్వచ్చు. నాకు స్లైట్లీ డెత్ బౌలింగ్ ఐ ఫీల్ ముంబై ఇండియన్స్ దగ్గర బెటర్ ఉందని చెప్పేసి. మీరు చూసుకుంటే ట్రెంట్ బోల్ట్, దీపక్ చాహర్, దే ఆర్ ప్రాబబ్లీ మంచిగా డెత్ ఓవర్స్లో వేస్తారు. కానీ అదే కొంచెం లక్నో దగ్గర మిస్సింగ్ అనిపిస్తుంది. ఆవేష్ ఖాన్ కానీ వాళ్ళ దగ్గర శార్దుల్ ఠాకూర్ కొంచెం పేస్ తక్కువ ఉంది. మరి ప్రిన్స్ యాదవ్ ఎట్లా వేస్తాడు చూడాలి డెత్ ఓవర్స్లో. ఇక్కడ మ్యాచ్ డిసైడ్ అవ్వచ్చు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది కింద కమెంట్ చేయండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్ మ్యాచ్ గురించి మాట్లాడేసాం కాబట్టి మీ ఫేవరెట్ ప్రెడిక్షన్ మీటర్ గురించి వచ్చేద్దాము. అయితే సమ్హౌ ఫీల్ ఈ మ్యాచ్ 2 టీమ్స్ని మంచిగా స్టడీ చేసిన తర్వాత ముంబై ఇండియన్స్ టు విన్ దిస్ మ్యాచ్ 55%. అండ్ సెకండ్ బ్యాటింగ్ టీమ్కి కాస్త అడ్వాంటేజ్ ఉండొచ్చు. టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తారు, సో ఆ టీంకి ఎక్కువ ఉంటుంది ఛాన్స్. బట్ స్టిల్ ఐ ఫీల్ ముంబై ఇండియన్స్ మోర్ కాన్ఫిడెంట్, బెటర్ బౌలింగ్ అటాక్, బెటర్ క్యాప్టెన్. ఈవెన్ దో ఈ రెడ్ సాయిల్ వాళ్ళకి అలవాటు, ముంబై లాంటి పిచ్ ఇది. సో అందుకనే ఐ వుడ్ గో విత్ ముంబై ఇండియన్స్. మరి మీరేమంటారు, ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు కింద కమెంట్ చేయండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.